శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 14వ సర్గము. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట, వశిష్ఠాదులు రాజదర్శనమునకై విచ్చేయుట, శ్రీరాముని తీసుకొని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట. పుత్ర శోకార్దితం పాప విసంగ్నం పతితం భువి వివేష్టమానం ఉద్వీక్ష్య సైక్ష్వాకం ఇదమబ్రవీత్. పుత్రశోకముచే విలవిలలాడుచు స్పృహలేని వాడై భూమిపై అటూనిటూ దొరలుచున్న ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును జూచి ఆ పాపాత్మురాలు ఇట్లు నుడివెను. పాపం కృత్వైవ కిమిదం మమ సంసృత్య సంస్రవం శేషే క్షితితలే సన్నః స్థిత్యాం స్థాతుం త్వమర్హసి. వరముల నిచ్చెదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసిన వాని వలె పశ్చాత్తాపపడుచు ఈ విధముగా నేలపై బడి దొర్లుచుంటివేళ ప్రతిజ్ఞను నిలబెట్టుకొని నీ మర్యాదను కాపాడుకొనుము. ఆహుః సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనాః సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మ ప్రచోదితః. సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచుందురు. నేనును ఆ సత్యమార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపుమని కోరుచున్నాను. సంసృత్య శైభ్యః సేనాయ స్వాం తనుం జగతీపతిః ప్రదాయ పక్షినే రాజన్ జగామ గతిముత్తమాం. తథా హ్యలర్కస్తేజస్వి బ్రాహ్మణే వేదపారగే యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్య విమనాదదౌ. ఓ రాజా, శిబి చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమ గతిని పొందెను. అట్లే ధర్మజ్ఞుడైన అలర్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపగా ప్రసన్న చిత్తుడై తన 2 నేత్రములను పెకలించి ఆయనకు దానము చేసెను. సరితాంతు పతిః స్వల్పాం మర్యాదాం సత్యమన్వితః సత్యానురోధాత్ సమయే స్వాం వేలాం నాతివర్తతే. ఓ రాజా, సత్యసంధుడైన సముద్రుడు తాను నర్చిన వాగ్దానముకు కట్టుబడి పర్వదినములలో
తరంగములు ఉవ్వెత్తుగా వచ్చి పడుచున్నప్పుడును తన చెలియలి కట్టను కించిత్తైనను దాటడు. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యమేవాక్షయా వేదా సత్యే నైవాప్యతే పరం. సత్యం సమనువర్తస్వ యది ధర్మే ధృతా మతి. సఫలః స వరో మేస్తు వరదోహ్యసి సత్తమా. సత్యము అను పదము పరబ్రహ్మస్వరూపము. ధర్మాచరణమునకు సత్యమే మూలము. వేదములన్నీను సత్యమునే ప్రతిపాదించుచున్నవి. పరమార్థమైన మోక్షము సత్యము వలననే ప్రాప్తించును. సజ్జనులలో ఉత్తముడైన వాడా, నీవు ధర్మము తప్పని వాడవే అయినచో నీ సత్యప్రతిజ్ఞను పాటింపుము. అప్పుడు నా వరములు సఫలములు అగును. నీవు వరదుడవని ప్రసిద్ధికెక్కిన వాడవు గదా. ధర్మస్యేహాభికామార్థం మమ చేవాభిచోదనాత్ ప్రవ్రాజయ సుతం రామం త్రిః ఖలు త్వాం బ్రవీమ్యహం. ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి. పైగా నేను కూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని. కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపుము. ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి వక్కాణించుచున్నాను. సమయం చ మమాద్యేమం యది త్వం న కరిష్యసి అగ్రతస్తే పరిత్యక్త పరిత్యక్ష్యామి జీవితం. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే ఇప్పుడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటనే నా ప్రాణములను త్యజింతును. ఏవం ప్రచోదితో రాజా కైకేయ్యా నిర్విశంకయా నాసకత్ పాసమున్మోక్తుం బలిరింద్రకృతం యథా. కైకేయి ముందు వెనుకలు ఆలోచింపక జంకుగొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాసము నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాసము నుండి బయటపడలేని బలిచక్రవర్తి వలె అశక్తుడాయను. బలిచక్రవర్తి స్వర్గమును ఆక్రమించెను. అప్పుడు రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని యొక్క ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు వామన రూపమున యజ్ఞము చేయుచున్న బలికడకు వచ్చెను. 3 అడుగుల మేరకు దానము నిమ్మని వామనుడు కోరగా బలిచక్రవర్తి అందులకు సమ్మతించి అట్లే అని అతనికి వాగ్దానము చేసెను. పిమ్మట బలి తన వాగ్దాన పాసమునకు కట్టుబడి చేయునది లేక వామనుని ప్రభావమునకు తాళలేక స్వర్గమును వీడి పాతాళమును చేరెను. ఉద్భ్రాంత హృదయశ్చాపి వివర్ణ వదనోభవత్ సధుర్యో వై పరస్పందన్ యుగచక్రాంతరం యథా. కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకకును పోలేక తికమక పడుచున్న వృషభము వలె ఆ దశరథుడు డోలాయమాన స్థితిలో భ్రాంత చిత్తుడై హృదయావేదనకు లోనయ్యను. ఆయన ముఖము వన్నె తరిగి ఉండెను. విహ్వలాభ్యాం చ నేత్రాభ్యాం అపశ్యన్నివ భూపతి కృచ్రాద్ధైర్యేన సంస్తభ్య కైకేయిం ఇదమబ్రవీత్. అంతట దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కి ఉండుటచే అతడు మసక దృష్టితో చూచుచూ అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని దుఃఖమును దిగమరింగుచు కైకేయితో ఇట్లు పలికెను. ఎస్తే మంత్రకృతః పాణిః అగ్నౌ పాపే మయాధృతః తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం త్వయా సహా. ఓ పాపాత్మురాలా, నాడు వివాహ సమయమున అగ్నిసాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతితో నీ పానిని గ్రహించి ఇంటిని. నేడు అట్టి నీ పానిని నిన్నును త్యజించుచున్నాను. అంతేకాదు నా వలన నీకు పుట్టిన పుత్రుని భరతుని కూడా వదిలివేయుచున్నాను. ప్రయాత రజనీదేవి సూర్యస్యోదయనం ప్రతి అభిషేకం గురుజనః త్వరయిష్యతి మాం ధ్రువం. రామాభిషేక సంభారై తదర్థముపకల్పితై రామః కారయితవ్యో మే మృతస్య సలిలక్రియాం త్వయా సపుత్రయా నైవ కర్తవ్య సలిలక్రియా. వ్యాహంతాస్య శుభాచారే యది రామాభిషేచనం నచ శక్నోమ్యహం ద్రష్టుం దృష్ట్వా పూర్వం తథా సుఖం హతహర్షం నిరానందం పునర్జనమ వాగ్ముఖం. ఓ దేవి, దాదాపు రాత్రి గడిచిపోయినది, తెల్లవారుచున్నది. సూర్యోదయమైనంతనే వశిష్ఠుడు మొదలగు గురువులు పట్టాభిషేకమునకై సమకూర్పబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకై నన్ను తొందర పెట్టెదరు.
ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగును. ఓ దురాచార పరురాల, శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు సలిల క్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు. నీకు గాని నీ కుమారుడైన భరతునకు గాని అందు పాల్గొనుటకు ఏమాత్రము అధికారము ఉండదు. ఇంతకు ముందు శ్రీరాముడి పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుచుండగా వారిని జూచి తిని, ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కనుమరుగైపోవును. దుఃఖముతో విముఖులైన వారి ముఖములను నేను చూడజాలను. తాం తథా బ్రువతస్తస్య భూమిపస్య మహాత్మనః ప్రభాత శర్వరీ పుణ్య చంద్ర నక్షత్రశాలిని. మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో అట్లు పలుకుచుండగానే చంద్రునితో నక్షత్రములతో రాజిల్లుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారెను. తతః పాప సమాచార కైకేయీ పార్థివం పునః ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞ రోషమూర్ఛిత. దురాలోచన పరురాలను మాటకారియు అయిన కైక రాజు పల్కులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా మరలా ఇట్లు నుడివెను. కిమిదం భాషసే రాజన్ వాక్యం గరరుజోపమం అనాయాయితుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరం నిస్సపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి. ఓ రాజా, విషవ్యాధి రోగి వలె ఎందులకిట్లు పిచ్చిగా మాట్లాడుచున్నావు? పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచ్చటికి రప్పింపుము. నా భరతుని రాజ్యాభిషిక్తుని చేయము. శ్రీరాముని వనములకు పంపుము. నాకు శత్రువులు లేకుండా చేయము. అప్పుడు నీవు కృతార్థుడవు కాగలవు. సనున్న ఇవ తీక్ష్ణేన ప్రతోదేన హయోత్తమః రాజా ప్రచోదితోభీక్ష్ణం కైకేయీం ఇదమబ్రవీత్. ఒక ఉత్తమాశ్వమును తీక్షణమైన కొరడాతో కొట్టినట్లు కైకేయి తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రముగా నొప్పించెను. అప్పుడతడు ఆమెతో ఇట్లనెను. ధర్మబంధేన బద్ధోస్మి నష్టాచ మమ చేతన జ్యేష్టం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్చామి ధార్మికం. నేను ధర్మపాశముతో బంధింపబడితిని, ఇచ్చిన మాటకు కట్టుబడిపోయితిని. నా బుద్ధి ఏమాత్రమూ పనిచేయుటలేదు. రాముడు ధర్మబుద్ధి గలవాడు, పెద్ద కుమారుడు. అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుచున్నాను. తతఃప్రభాతాం రజనీం ఉదితే చ దివాకరే పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే వసిష్ఠో గుణసంపన్నః శిష్యైః పరివృతస్తదా ఉపగృహ్యాసు సంభారాన్ ప్రవివేశ పురోత్తమం. ఇంతలో రాత్రి గడిచెను, సూర్యుడు ఉదయించెను. శుభ నక్షత్రములతో కూడిన పట్టాభిషేక సుముహూర్తము దగ్గర పడెను. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని వెంటనే తన ఆశ్రమము నుండి బయలుదేరి అయోధ్యా నగరమున ప్రవేశించెను. సిక్త సమ్మార్జిత పదాం పతాకోత్తమ శుభభూషితాం విచిత్ర కుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితాం సంహృష్ట మనుజోపేతాం సమృద్ధ విపణాపనాం మహోత్సవ సమాకీర్ణాం రాఘవార్థే సముత్సుకాం చందనాగరు ధూపైశ్చ సర్వతః ప్రతిధూపితాం తాం పురీం సమతిక్రమ్య పురందర పురోపమాం దదర్శాంతఃపురం శ్రేష్టం నానాద్విజగణాయుతం పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితం యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః. ఆ నగర వీధులను శుభ్రముగా ఊడ్చి కలయంపి జల్లిరి. చక్కని ధ్వజపతాకములతో వాటిని అలంకరించిరి. అంతటను రంగురంగుల పువ్వులను చల్లిరి. అనేక విధములగు పూల తోరణములను గట్టిరి. జనులందరూ ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి. అన్ని అంగళ్లలోనూ క్రయ విక్రయ వస్తువులు సమృద్ధిగా ఉండెను. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై ప్రజలెల్లరూ వీధులలో ఉత్సాహముతో క్రిక్కిరిసి ఉండిరి. చందనములతో అగరుధూపములతో నగరము అంతయును పరిమళభరితమై ఉండెను. ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతిని తలపించుచున్న అయోధ్యపురియందు క్రమక్రమముగా ముందునకు సాగుచు
శిష్య పరివృతుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను. అచట వివిధములకు ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను. పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరియుండిరి. ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను. యజ్ఞ విధులు సబార్హులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండియుండెను. తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామ తం జనం. వశిష్ఠః పరమప్రీతః పరమర్షిభిరావృతః సత్వపస్య ద్వినిష్క్రాంతం సుమంత్రం నామసారథిం. ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనం. తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదం. వశిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మా మిహాగతం. అంతటా వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచు ముందునకు సాగెను. ఇంతలో రాజుగారి సచివుడు రథసారథియు అయిన సుమంత్రుడు చక్కని వేషభూషణములను ధరించి రాజాంతఃపురము నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠ మహాముని ద్వారము కడ ఆయనను చూచెను. పిమ్మట మహాతేజస్వి అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో, నేనిచ్చటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపుము అని పలికెను. ఇమే గంగోదక ఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థమాహృతం. సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధిఘృతం లాజాదర్భాః సుమనసః పయః. పట్టాభిషేకము కొరకై సముద్ర జలములతో గంగాది నదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవిగో. ఇది మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము. వివిధములకు ధాన్యములు, గంధములు, నానావిధ రత్నములు, తేనెలు, పెరుగులు, నేతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు తీసుకొని రాబడినవి. అష్టౌచ కన్యారుచిర మత్తశ్చ వరవారణః చతురస్వో రథ శ్రీమాన్ నిస్త్రింశో ధనురుత్తమం. వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశిసన్నిభం. శ్వేతే చ వాలవ్యజేన భృంగారుశ్చ హిరణ్మయః. హేమదామపినద్ధశ్చ కకుద్మాన్ పాండురో వృషః. కేసరీ చ చతుర్ధంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః. అందమైన 8 మంది కన్యలు, మదించిన భద్రగజము, 4 గుర్రములను పూంచిన అందమైన రథము, రాజఖడ్గము, మేలైన ధనస్సు, బోయీలు మోయుచున్న పల్లకి, చంద్రుని వలె మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము, 4 కోరలు గల సింహము, మిక్కిలి బలిష్టమైన మహాస్వము తీసుకొని రాబడినవి. సింహాసనం వ్యాఘ్రతనుః సమిద్ధశ్చ హుతాసనః. సర్వవాదిత్ర సంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతాః స్త్రియః. ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః. పౌర జానపద శ్రేష్ఠ నైగమాశ్చ గణైః సహ. సింహాసనము, పెద్ద పులి చర్మము, ప్రజ్వలితాగ్ని, వీణా వేణు మృదంగ తాళ వాద్య సమూహములు, దేవదాసీ గణము, చక్కగా అలంకరించుకొనిన సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు, జానపదులు, వర్తకులు, శిల్పులు ఇచ్చటికి విచ్చేసిరి. ఏతే చాన్యే చ బహవః ప్రీయమానాః ప్రియంవదాః. అభిషేకాయ రామస్య సహ తిష్టంతి పార్థివైః. త్వరయస్వ మహారాజం యథా సముదితే హని. పుష్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్. వీరేగాక ఇంకను పెక్కుమంది ప్రియభాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకై వచ్చి సామంతరాజులతో కూడి కూర్చొని ఉన్నారు. మహారాజును తొందర పెట్టుము. ఈ శ్రేయస్కరమైన దినమున పుష్యమీ నక్షత్రయుక్త శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసి ఉన్నది. ఇది తస్య వచ శ్రుత్వా సూతపుత్రో మహాత్మనః స్తువన్ నృపతి శార్దూలం ప్రవివేశ నివేశనం. మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశమును అందుకొని సుమంత్రుడు మహారాజునకు జయము అని పలుకుచు ఆయన మందిరమున ప్రవేశించెను. తంతు పూర్వోదితం వృద్ధం ద్వారస్థా రాజసమ్మతం నా శేకురభి సంరోద్ధుం రాజ్ఞః ప్రియచికీర్షవః. స సమీపస్థితో రాజ్ఞః తామవస్థాం అజగ్నివాన్.
వాగ్భిః పరమతుష్టాభిః అభిష్టోతుం ప్రచక్రమే. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించునప్పుడు ఆయనను ఎవ్వరునూ ఆపరాదు అనున్నది రాజాజ్ఞ. అందువలన రాజునకు మేలుగోరువారైన ద్వారపాలకులు ఆ సుమంత్రుని నిరోధింపలేదు. సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియని వాడొకటిచే ఎప్పటివలే ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడసాగెను. తతః సూతో యథాకాలం పార్థివస్య నివేశనే సుమంత్రః ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతిం. యథాహ నందతి తేజస్వీ సాగరో భాస్కరోదయే ప్రీతః ప్రీతేన మనసా తథానంద ఘనస్వతః. అంతట రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసిలొగ్గి నిలిచినవాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించెను. రాజా, శుభదినములలో పర్వదినములలో చంద్రోదయమును జూచి తేజస్వి అయిన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందఘనుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనస్సుతో పరమానందమును పొందుము. భాస్కర తన తీక్షణ కిరణకాంతులతో లోకమును ప్రకాశింపజేయువాడు సూర్యుడు. తన అమృత కిరణములతో చల్లని వెన్నెలను విరజింపుచు లోకమును ఆహ్లాదపరచువాడు చంద్రుడు. సముద్రుని పుత్రుడు చంద్రుడు. చంద్రోదయమును చూచి సముద్రుడు ఉప్పొంగుచుండును. ఇంద్రమస్యాం తు వేళాయాం అభితుష్టావ మాతలిః సో జయద్దానవాన్ సర్వాంస్తదా త్వాం బోధయామ్యహం వేదాస్సహాంగ విద్యాశ్చ యదాహ్యాత్మభువం విభుం బ్రహ్మాణం బోధయంత్యద్య తథా త్వాం బోధయామ్యహం ఆదిత్యస్సహ చంద్రేణ యథా భూతధరాం శుభాం బోధయత్యద్య పృథివీం తథా త్వాం బోధయామ్యహం. ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను. తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను. అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొలుపుచున్నాను. నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు. స్వయంభువు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుని వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొలుపు రీతిగా నేను నిన్ను మేల్కొలుపుచున్నాను. సూర్యచంద్రులు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృతమునర్చున్నట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్కొలుపుచున్నాను. ఉత్తిష్టాసు మహారాజా కృత కౌతుక మంగళః విరాజమానో వపుషా మేరోరివ దివాకరః. ఓ మహారాజా, త్వరగా లెండు. పట్టాభిషేకోత్సవ సమయమునకు దగిన మంగళాచారములను పూర్తి చేయుడు. వస్త్రభూషణములతో శోభిల్లుచు సింహాసనమును అలంకరింపుడు. అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు. సోమసూర్యౌ చ కాకుత్స శివవైశ్రవణావపి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశంతు తే. ఓ రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. గతా భగవతో రాత్రి కృతం కృత్యమిదం తవ బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృతి వహించి అనంతర కృత్యములకు సిద్ధపడుడు. ఉదతిష్టత రామస్య సమగ్రమభిషేచనం పౌరజానపదైశ్చాపి నైగమైశ్చ కృతాంజలిః స్వయం వసిష్ఠో భగవాన్ బ్రాహ్మణైః సహ తిష్టతి క్షిప్రమాజ్ఞాప్యతాం రాజన్ రాఘవస్యాభిషేచనం. శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీను పూర్తి అయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచి ఉన్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారము కడ నిలిచియున్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆజ్ఞయొసంగుడు. యథా హ్యపాలాః పశవో యథా సేనా హ్యనాయక యథా చంద్రం వినా రాత్రిః యథా గావో వినా వృషం ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే ఇతి తస్య వచశ్రుత్వా సాంత్వః పూర్వం వివార్ధవత్ అభ్యకీర్యత శోకేన భూయ ఏవ మహీపతిః.
రాజు లేని సమయమున ఆ రాజ్యము కాపరి లేని పశువుల వలెను, నాయకుడు లేని సేన విధముగను, చంద్రుడు లేని రాత్రి రీతిగను, వృషభము లేని గోవుల వలెను వెలవెలబోవును, దిక్కులేని దగును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన అనునయ వచనములను విని ఆ మహారాజు ఇంకను శోకాకులుడయ్యను. తతస్స రాజా తం సూతం సన్నహర్షసుతం ప్రతి శోక రక్తేక్షణ శ్రీమాన్ ఉద్వీక్ష్యోవాచ ధార్మిక వాక్తైస్తు ఖలు మర్మాని మమ భూయో నికృంతసి. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని కోల్పోయియుండెను. దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎర్రబారియుండెను. ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టిని నిలిపి, ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండు మీద కారము చల్లినట్లు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతో పలికెను. సుమంత్ర కరుణం శ్రుత్వా దృష్ట్వా దీనం చ పార్థివం ప్రగృహీతాంజలి కించిత్ తస్మాత్ దేశాదపాక్రమాత్. సుమంతుడు దశరథుని దైన్యవచనములను విని దుఃఖితుడైయున్న ప్రభువును చూచి వినయముతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశము నుండి ఒక అడుగు వెనకకు వేసెను. యథా వక్తుం స్వయం దైన్యాత్ న శశాక మహీపతి తదా సుమంత్రం మంత్రజ్ఞ కైకేయీ ప్రత్యువాచ. మిక్కిలి దైన్యమునకు లోనైన మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెలుపుటకు అశక్తుడగుటచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను. సుమంత్ర రాజా రజనీం రామహర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వసమేయివాన్ తద్గచ్చ త్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామమానయ భద్రం తే నాత్ర కార్య విచారణ. ఓ సుమంత్ర, రాత్రి అంతైను రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొని ఉండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడుకొని రమ్ము, నీకు భద్రమగుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకనేమీయూనూ లేదు అని ఆజ్ఞాపించెను. అశ్రుత్వా రాజవచనం కథం గచ్చామి భామిని తచ్చుత్వా మంత్రినో వాక్యం రాజా మంత్రినమబ్రవీత్ సుమంత్ర రామం ద్రక్ష్యామి శీఘ్రమానయ సుందరం. అంతట సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకతో అనెను. అప్పుడు ఆ సుమంత్రుని వచనములను విని దశరథ మహారాజు అతనితో, మా అందాల రాముని వెంటనే తీసుకొని రమ్ము, నా ప్రియసుతిని నేను చూడదలచితిని అని పలికెను. స మన్యమానః కళ్యాణం హృదయేన ననందచ నిర్జగామచ సంప్రీత్య త్వరితో రాజశాసనాత్ సుమంత్రశ్చింతయామాస త్వరితం చోదితస్తయా వ్యక్తం రామాభిషేకార్థం ఇహాయాస్యతి ధర్మవిత్. పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచు ఆనందించెను. వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. వెళ్ళుచు శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్నదనియు ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇతడికి తప్పక రాగలడనియు అతడు భావించెను. ఇది సూతో మతిం కృత్వా హర్షేణ మహతా వృతః నిర్జగామ మహాబాహు రాఘవస్య దిదృక్షయ. మహాబాహువైన సుమంతుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనమునకై వెడలెను. సాగర హ్రద సంకాసాత్ సుమంత్రో అంతఃపురాచ్యుభాత్ నిష్క్రమ్య జనసంబాధం దదర్శ ద్వారమగ్రతః. సముద్రమునందలి ఒక మడుగు వలెనున్న అయోధ్యానగరమునందలి ఆ అందమైన అంతఃపురము నుండి అతడు బయటికి వచ్చి ద్వారము కడ చేరియున్న జన సమూహమును చూచెను. తతఃపురస్తాత్ సహసా వినిర్గతో మహీపతీన్ ద్వారగతో విలోకయన్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వార ఉపేత్య విష్టితాన్. త్వరగా అంతఃపురము నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునొద్ద మొదట సామంతరాజులను గాంచెను. పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను కానుకలతో సిద్ధముగానున్న సంపన్నులను చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 14 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 14వ సర్గము సమాప్తము.